తెలుస్తాం. అది ఏ డిఫెన్స్ ఎక్స్పర్ట్ అయినా చేసే పని. అది ఇండియన్ గవర్నమెంట్ చేయదా? అందువల్ల మీరు గమనించండి, ఇంత వివాదం జరుగుతుంది. ఎక్కడన్నా భారత ప్రభుత్వంలో ఉన్న ఏ మంత్రి అయినా పాకిస్తాన్కు చైనా మద్దతు ఇస్తోంది, చైనా వైఖరిని మేము ఖండిస్తున్నాం స్టేట్మెంట్ ఉందా? మన డిఫెన్స్ మినిస్టరో, మన ఫారిన్ మినిస్టరో, ఎవరన్నా, మన డిఫెన్స్ సెక్రటరో, ఫారిన్ సెక్రటరో, అధికార ప్రతినిధి మినిస్టర్ ఎవ్వరు కూడా ఇంతవరకు ప్రకటన లేదు. ఇండియా ఇస్ నాట్ కండెమ్డ్ చైనీస్ సపోర్ట్ టు పాకిస్తాన్. ఎందుకు చేయడం లేదు మనం? దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ దాట్. 2 front వారు ఎవరు ఓపెన్ చేసుకోరు. ఇప్పుడు చైనా సంగతి, ఇప్పుడు పాకిస్తాన్ సంగతి చూసుకుంటాం. ఈ సోషల్ మీడియాలో రెచ్చిపోయే వాళ్ళు అందరితో పెట్టుకోమంటారు. వాళ్ళేం పోతుంది, వాడు యుద్ధం చేసేలేదు, సచ్చేది లేదు కదా, వాడు ఇంట్లో కూర్చుంటాడే కదా. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోస్ వాట్ టు డూ. మీరు ఎక్కడన్నా బీజేపీ నాయకులకు కానీ, ప్రభుత్వంలో ఉన్నవారికి కానీ ఈ 15-20 రోజుల్లో, ముఖ్యంగా పహల్గామ్ అటాక్ తర్వాత సింగిల్ యాంటీ చైనా స్టేట్మెంట్ కనబడదు. మీరు గమనించండి. అంతకుముందు మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు? మన ఖండం చేయాలి కదా. పాకిస్తాన్కి సపోర్ట్ ఏంటి మీరు అని ఎందుకు ఖండం చేస్తలేరు? ఇప్పుడు చైనా పాక్ ప్రెసిడెంట్ చైనా రాయబారి కలిసి మనం ఏం ఖండించలే కదా. యూరోప్ను చెప్పాడు జయశంకర్, వీ నీడ్ పార్ట్నర్ నాట్ ప్రీచర్స్ అని. మరి చైనాతో ఎందుకలే? చైనా పైన అదే వ్యూహాత్మక నీతి అంటారు. అంటే వాళ్ళిద్దరిని కలిపే పని మనం చెయ్యం, వాళ్ళిద్దరిని ఎంత మేరకు విడగొట్టి ఉండాలనే పని చేస్తాం. అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్కు ప్రత్యక్షంగా వచ్చి ఏ కంట్రీ సపోర్ట్ చేస్తున్నది క్వశ్చన్ మార్కే. కొంత తుర్కీ సపోర్ట్ చేస్తున్న ఆశపడుతుంది. కానీ తుర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్కు వ్యతిరేకంగా తిరగబడుతున్నారు ప్రజలు. ఇస్లామిక్ ప్రపంచంలో యూఏఈ, సౌదీ అరేబియా గత వార్స్లో పాకిస్తాన్కు మద్దతు ఇచ్చింది. ఇప్పుడు ఇస్తారని తెలియదు. ఆ మడకతే పాకిస్తాన్ రష్యా కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అయినా పుటిన్ మనకే మద్దతు ఇచ్చాడు కదా. ఎందుకంటే మనకు రష్యాకు అమెరికాకు మధ్య గొడవలో రష్యాకి ఇండియా అవసరం, పాకిస్తాన్తో పని లేదు. అందుకొరకు పుటిన్ వాజ్ ఫస్ట్ టు రియాక్ట్. వెంటనే ఇండియాకు మద్దతు అన్నాడు. మరి రష్యాకు చైనాకు క్లోజ్ నెక్సెస్ ఉంది. రేపు ఆ పరిస్థితి వస్తే ఇండియా ఖచ్చితంగా రష్యన్ కాంట్రాక్ట్స్ ఉపయోగిస్తుంది కదా. ప్రెసిడెంట్ పుటిన్ ద్వారా ప్రెసిడెంట్ జిన్పింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పని కూడా చేస్తాం. సో రష్యా ఎందుకు ఇంత ఓపెన్గా ఉంది అంటే, రష్యాకి ఏంటంటే అమెరికాతో పంచాయతీ కనుక ఇండియా లాంటి కంట్రీ సపోర్ట్ కావాలి కనుక మాట్లాడారు. అందువల్ల ఇవన్నీ కూడా చాలా నేషనల్ ఇంట్రెస్ట్, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. పాకిస్తాన్ ఆశిస్తున్నట్లు బయట నుంచి పెద్ద ఎత్తున మిలిటరీ సాయం వస్తుంది. ఈ యుద్ధంలో భారత్తో జరిగే ఘర్షణలో వేరే కంట్రీస్ వచ్చి పాకిస్తాన్ తరఫున పోరాడుతాయనుకుంటే అది మూర్ఖత్వమే పాకిస్తాన్ది. ఒకవేళ భారత్ పాకిస్తాన్పై యుద్ధానికి దిగితే పాకిస్తాన్ వారం రోజులకి మించి యుద్ధం చేయలేదట సార్. అంటే ఆ దేశ ఆర్థిక పరిస్థితి అంత ఘోరంగా ఉంది అని చెప్పి. కానీ అక్కడ ఎంపీల జీతభత్యాలు మాత్రం 138% పెంచుకున్నారు. 2,18,000గా ఉన్న శాలరీ 5,19,000 అయింది సార్. ఎందుకు సార్ ఇలా? పాకిస్తాన్ రాజకీయ నాయకులు, పాకిస్తాన్ మిలిటరీ జనరల్ లక్షణం అది. ఇది ఫిబ్రవరిలోనే వాస్తవంగా పార్లమెంట్ బిల్ పాస్ అయింది. ఈ మధ్య ఐ థింక్ లాస్ట్ వీక్ ఏమో ప్రెసిడెంట్ దానికి అప్రూవల్ ఇచ్చినట్టున్నాడు. అంటే పాకిస్తాన్ రాజకీయ నాయకత్వం అక్కడ ప్రజలకు కూడా ఎంత వ్యతిరేకంగా మారిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకే మాలాంటి వాళ్ళం అనేది, మన ఇండియన్ గవర్నమెంట్ మెజర్స్ పాక్ ప్రజల్ని కాదు టార్గెట్ చేయాల్సింది, పాక్ రాజకీయ నాయకత్వాన్ని, పాక్ సైన్యాన్ని, పాక్లో ఉన్న తీవ్రవాద సంస్థల్ని, పాక్ ఎలీట్ని టార్గెట్ చేయాలి. వాస్తవంగా పాక్ ప్రజలే వాళ్ళపైన తిరగబడేలా చేయగలగాలి. మన ప్రాపగండా ద్వారా, మన యాక్షన్స్ ద్వారా. మన యాక్షన్స్ పాక్ ప్రజల్ని కనుక ఉక్కిరిబిక్కిరి చేసింది అనుకోండి, లెజిటిమసీ కోల్పోతున్న పాక్ రాజకీయ నాయకత్వానికి మనమే జీవం పోసిన వాళ్ళమవుతాం. అందుకే ఇండస్ వాటర్ ట్రీటీ పైన నేను మాట్లాడుతూ అదే అన్నాను. ఇనీషియల్గా పాకిస్తాన్ పైన ప్రెషర్కి ఉపయోగపడుతుంది, కానీ లాంగ్ టర్మ్లో అది పాక్ ప్రజల్ని, పాక్ పొలిటికల్ లీడర్షిప్ వైపుగా నడిపించే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే పెద్ద ఎత్తున పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ సైన్యాన్ని వ్యతిరేకిస్తున్నారు, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది మీకు పాకిస్తాన్ మీడియాలో వార్తలు చూస్తున్న అర్థమవుతుంది. పాకిస్తాన్ సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లు చూస్తున్నా అర్థమవుతుంది. దానిపైన చాలామంది రాస్తున్నారు. దర్ ఇస్ ఎ సివియర్ లెజిటిమసీ క్రైసిస్ పాక్ ఆర్మీకి, పాక్ పొలిటికల్ లీడర్షిప్కు. సో ఈ లెజిటిమసీ క్రైసిస్కు కారణం ఏంటి అంటే, పాక్ రాజకీయ నాయకత్వం ప్రజలతో సంబంధాలు లేవు. వారు ప్రజల్ని రెచ్చగొట్టి, ఇండియాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి, 2 నేషన్ థియరీ కహానీలు చెప్పి
పబ్బాలు గడుపుకుంటున్నారు తప్ప పాక్ ప్రజల్లో ఉండే మత ఛాందస భావాలను రెచ్చగొట్టడము దేశ జాతీయతా భావాలు రెచ్చగొట్టడము ఇది పబ్బం గడుపుకుంటున్నారు. రాజకీయ నాయకత్వాన్ని ప్రజల పట్ల బాధ్యత లేని దానికి ఇదే ఉదాహరణ కదా. ఒకవైపు ఏమో IMF 24వ బెయిలౌట్కు ప్రయత్నం చేస్తున్నారు. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 2 నెలలకు మించి దిగుమతులకు అనుకూలంగా లేదు. 4 రోజులు వారం రోజులు మించి యుద్ధం చేయలేమని వార్తలు వస్తున్నాయి. పాక్లో ఇన్ఫ్లేషన్ భారీగా పెరిగింది, ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. సివియర్ వాటర్ క్రైసిస్ 31% షార్టేజ్ ఉంది ఇండస్ వాటర్లో. ఇలా ఒక భయంకరమైన ఎకనామిక్ క్రైసిస్ అప్పుడు ఊబిలో పాకిస్తాన్ ఉంది. పాక్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, మేము ఎవరి దగ్గరన్నా వెళ్తే పార్ట్నర్ మిత్ర దేశాల దగ్గర వెళ్ళి మమ్మల్ని బిచ్చగాలుగా చూస్తున్నారని. ఇలాంటి సిచ్యువేషన్లో 138% సాలరీ పెంచుకున్నారంటే అది ఎంత ప్రజాకంటక రాజకీయ నాయకత్వం, దీనికన్నా ఇంకెక్కువ దాన్ని ఉన్నది. సో అందువల్ల ఆ రకమైన రాజకీయ నాయకత్వమే కదా. ఆర్మీ ఇప్పుడు ప్రతి జనరల్ పాక్ ఆ మిలిటరీలో ఉండే టాప్ జనరల్స్కు బ్రహ్మాండమైన విల్లాలు, ఫారెన్లో అసెట్స్. మీకు ఎవడన్నా చూడండి బయటకు వెళ్ళి హాయిగా బతుకుతారు వాళ్ళు. జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ బయటకు వెళ్తే హాయిగా బతికారు. నవాజ్ షరీఫ్ లండన్కి వెళ్ళి ప్రవాస జీవితం హాయిగా గడిపాడు. సో పాక్ పొలిటికల్ లీడర్షిప్కు, పాక్ ఆర్మీ లీడర్షిప్కు పాకిస్తాన్ను పీల్చి పిప్పి చేస్తూ రక్తమాంసాలు తాగుతూ తమ ప్రజల్ని ఇతర దేశాల్లో ఆస్తులు పెంచుకోవడము, సంపదలు పెంచుకోవడము, రేపు ప్రమాదం వస్తే వెంటనే దేశం విడిచి పారిపోవడము. ఇది కొత్తగా నా జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ వెళ్ళి సౌదీ అరేబియాలో దాక్కోలేదా? నవాజ్ షరీఫ్ వెళ్ళి లండన్లో ప్రవాస జీవితం జరపలేదా? దిస్ ఈజ్ నోన్ థింగ్. ఇప్పుడు నిన్న కాకుండా పాకిస్తాన్ ఎంపీని విలేకరులు అడిగితే యుద్ధం వస్తే నువ్వేం చేస్తావు, సరిహద్దు పోతావు, లేదు లండన్ పోతా అన్నాడు. సో నేను పారిపోతా అని చెప్పేశాడు. సో ఇప్పుడు పాకిస్తానీ పొలిటికల్ అండ్ ఆర్మీ లీడర్షిప్ హైలీ కరప్ట్, హైలీ సెల్ఫ్ సెంటర్డ్ అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. పైకోమో ప్రజలకు ప్యాట్రియాటిజం, దేశభక్తి ఇవన్నీ కహానీలు చెప్తుంటారు. ఎందుకంటే ప్రజల్లో ఉండే బలహీనతలు సొమ్ము చేసుకుంటారు. అందువల్ల పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ, పొలిటికల్ లీడర్షిప్, పాక్ మత ఛాందసవాదులు, జిహాదీ శక్తులు వీళ్ళు పాక్ ప్రజలకు చేస్తున్నది ఏమి లేదు. పాక్ ప్రజలలో ఉండే భావోద్వేగాలను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకుంటున్నారు. అందుకు ఉదాహరణే ఇంత భారీగా జీతాలు పెంచుకోవడం. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సో యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలి అని చెప్పి పౌరుల భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడద్దు అని చెప్పి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక శిక్షణ ఇచ్చే కార్యక్రమం మాక్ డ్రిల్. సో మాక్ డ్రిల్ నిర్వహించాలని వివిధ రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది సార్. ఏంటి సార్, భారత్ యుద్ధానికి సన్నద్ధమవుతోందా? అంటే దీన్ని ప్యానిక్ అన్నారు, రెడీనెస్ అంటారు. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ప్యానిక్ అంటే ఆందోళన, రెడీనెస్ అంటే సంసిద్ధత. ఎప్పుడు కూడా సంసిద్ధత బాధ్యత కలిగిన ఏ దేశమైనా అంటే హోప్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అంటారు. అంటే మంచి జరుగుతుందని ఆశిస్తాం, ఏ పరిస్థితులకైనా సిద్ధపడతాం. కీడించి మేలించో అని మన సామెతలు ఎందుకున్నాయి. సో అందువల్ల ఇట్ ఈజ్ ఇండియన్ రియాక్షన్ ఈజ్ మోర్ ప్రిపేర్డ్నెస్ దెన్ ప్యానిక్. పాకిస్తాన్ రియాక్షన్ ఏమో ఇట్స్ ప్యానిక్. సో అటు ఇటు గందరగోళం పడుతోంది. సో భారతదేశం ఏంటంటే సంసిద్ధత. ఒకటి, తప్పనిసరిగా పాకిస్తాన్కు మిలిటరీ చర్య రూపం